హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు చెప్తాను. అదేంటంటే మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తున్న 5 డైలీ యాక్టివిటీస్. అవన్నీ మన జీవన విధానంలో ఒక భాగంగా ఉన్నాయి, మనం రోజు చేస్తున్నాం కూడా. సో ఆ పనులేంటి అండ్ అవన్నీ మనకి మరియు మన బ్రెయిన్కి ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్. చాలా మంది ఆంటర్ప్రెనర్స్ సోషల్ మీడియాలో రోజుకి మేము 5 గంటలే పడుకునే వాళ్ళం లేదా 6 గంటలే పడుకునే వాళ్ళం అని చెప్తారు. అవన్నీ నిజాలా లేక అబద్ధాలా అనేవి పక్కన పెడితే అవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజుకి 5-6 గంటలు మాత్రమే పడుకునేలా మీరు పనిచేస్తే అప్పుడు మీకు నిద్ర సరిపోక మీ తలపైన 10 టన్నుల బలం ఉన్నంత ప్రెజర్ ఫీల్ అవుతుంది మీ బ్రెయిన్. దీనివల్ల స్ట్రెస్, డిప్రెషన్ మరియు మైగ్రేన్ అండ్ సైనస్ లాంటి హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా తన యుక్త వయసులో ఉన్నప్పుడు రోజుకి 2 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడంట. దీనివల్ల ఆయనకి ఆల్జైమర్స్ డిసీజ్ వచ్చింది. ఆల్జైమర్స్ అంటే ఇది ఒక న్యూరోజెనెటిక్ డిజార్డర్. దీనివల్ల మెమొరీ లాస్ మరియు వ్యక్తుల మొహాలు ఇంకా వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతారు. ఇలాగే ఒకసారి ఐన్స్టైన్ కూడా వాళ్ళ ఇంటి అడ్రస్ ని మర్చిపోయారంట. మీరు రోజంతా నిద్రపోకుండా పనిచేసి ఎంత కష్టపడి సక్సెస్ అయినా సరే ఆ సక్సెస్ యొక్క టేస్ట్ ని అనుభవించకుండానే ఈ ఆల్జైమర్స్ డిసీజ్ లేదా హార్ట్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్జైమర్స్ డిసీజ్ తన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాతే ఐన్స్టైన్ కూడా రోజుకి 10 గంటలు పడుకోవడం స్టార్ట్ చేశారంట. కాబట్టి మీరు కూడా ఒక రోజులో మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి. గొప్ప గొప్ప విజయాలు సాధించి వాటన్నిటిని అనుభవించిన వాళ్ళందరూ కూడా గట్టిగా నిద్రపోయిన వాళ్ళే. సో మీరు కూడా రోజుకి 8 గంటలు నిద్రపోండి. అది కూడా రాత్రి మాత్రమే, పగలు కాదు. ఎందుకంటే పగలు పని చేసుకోవాలి, రాత్రి నిద్రపోవాలి. సెకండ్ వన్, టూ మచ్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్. షుగర్ ఎక్కువగా తింటే డయాబెటీస్ వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ అదొక్కటే కాదు, దాంతో పాటే ఇంకా చాలా ఉన్నాయి. మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీ లెవెల్స్ కి కావాల్సిన విధంగా షుగర్ ఇంటేక్ ని ప్రతి క్షణం బాడీలో ఈ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ మన ఒంట్లో షుగర్ రిలీజ్ అవుతుంది. సో మనం కన్జ్యూమ్ చేసే షుగర్ కూడా మినిమల్ గా ఉండాలి. ఆ షుగర్ ఇంటేక్ గనక ఎక్కువ అయిందంటే మీరు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే షుగర్ ఫుడ్స్ అన్నిటికీ హై క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యి ఒబేసిటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ హై షుగర్ ఇంటేక్ వల్ల బాడీలో కొవ్వు ఎక్కువయ్యి ఒంటి మీద, తొడల మీద మరియు మెడ మీద ఇంకా హ్యాండ్స్ పైన వాపులు స్టార్ట్ అవుతాయి. అలా మన బాడీ మీద వాపులు స్టార్ట్ అయ్యాయి అంటే బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ రెండూ ఎక్కువ అవుతాయి. ఆ రెండూ మన ఒంట్లో ఎక్కువ అవుతున్నాయి అంటే మనం హార్ట్ అటాక్ కి దగ్గరగా అవుతున్నట్టే. ఇంకా బాడీలో షుగర్ ఇంటేక్ ఎక్కువ అవుతుందంటే మన స్కిన్ లో ఉండే కోలోజన్ మరియు ఎలాస్టిన్ యొక్క లైఫ్ కూడా ఎర్లీగా అయిపోతుంది. దానివల్ల మన స్కిన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. షుగర్ అనేది ఒక అడిక్టివ్ డ్రగ్. ఎందుకంటే దీనివల్ల బ్రెయిన్ లో డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ వల్ల షుగర్ పైన మనకి తీవ్రమైన కోరిక పెరుగుతుంది. దానివల్ల షుగర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. నెంబర్ 3, స్టేయింగ్ టూ మచ్ ఇన్ ద డార్క్ రూమ్. అంటే ఒక డార్క్ రూమ్ లో ఎక్కువ సేపు స్పెండ్ చేయడం. చాలా మంది మాకు ఒంటరితనం అంటే ఇష్టం అని అంటూ ఉంటారు కదా. అంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ప్రపంచంతో పని లేకుండా ఒక డార్క్ రూమ్ లో ఒంటరిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇలా కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు డార్క్ రూమ్ లో ఉండటం వల్ల న్యాచురల్ లైట్ అనేది మన మీద ఎక్కువసేపు ఉండదు. దీనివల్ల మన స్కిన్ సెల్స్ అన్ని డెడ్ అయిపోతాయి, చర్మం మీద ముడతలు వస్తాయి. ఇంకా మన బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ అన్ని ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. మన బాడీకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలన్నా సరే బ్రెయిన్ లోపల ఉండే న్యూరాన్స్ బాడీ పార్ట్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అందించాలి. మరి ఆ ఆర్గాన్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే బ్రెయిన్ లో ఉండే ఈ న్యూరాన్స్ ఆ నర్వ్స్ ని ఒక రూట్ లాగా యూస్ చేసుకొని అన్ని చోట్లకి సప్లై చేయాలి. సో మీరు ఎక్కువసేపు డార్క్ రూమ్ లో ఉండటం వల్ల ఆ నర్వ్స్ పని చేయవు, ఇంకా న్యూరాన్స్ కూడా ట్రావెలింగ్ స్లో అవుతుంది. దానివల్ల మీరు ఏ పనికైనా సరే వెంటనే రియాక్ట్ అవ్వలేరు. మీ సెన్సర్స్ అన్ని ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఇంకా కొన్నాళ్ళకి మీ బ్రెయిన్ కూడా డెడ్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు సన్లైట్ ని ఎంజాయ్ చేయండి. సన్లైట్ లో విటమిన్ డి ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది స్కిన్ కి చాలా మంచి చేస్తుంది. ఇంకా ఆ డార్క్ రూమ్ వల్ల మీ బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వటం ఆగిపోతుంది. మెలటోనిన్ అంటే ఇది ఒక మనిషికి నిద్ర రావడానికి కారణం అవుతుంది. మీ బ్రెయిన్ ఈ మెలటోన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టే మీకు నిద్ర వస్తున్న సెన్సేషన్ కలుగుతుంది. ఈ హార్మోన్ కనుక రిలీజ్ అవ్వటం ఆగిపోతే మీకు ఇంకా ఈ జన్మలో నిద్ర
నిద్ర రాదు. ఒక రీసెర్చ్ ప్రకారం మనిషి 21 రోజులు కంటిన్యూస్ గా నిద్రపోకపోతే జాంబీస్ లాగా తయారవుతారని తేలింది. కాబట్టి మీరు అలా అవ్వకుండా మామూలు హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉండాలి అంటే ఎప్పుడు ఒక డార్క్ రూమ్ లో ఉండకుండా కొంచెం సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వండి. నెంబర్ 4, బ్లాస్టింగ్ యువర్ హెడ్ ఫోన్స్ ఆన్ ఫుల్ వాల్యూమ్. చాలా మంది వాళ్ళ హెడ్ ఫోన్స్ ని ఫుల్ వాల్యూమ్ లో పెట్టి గంటలు యూజ్ చేస్తారు కదా. అలా ఎక్కువసేపు మరియు ఎక్కువ సార్లు యూజ్ చేయడం వల్ల మీకు హియరింగ్ మరియు బ్రెయిన్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి మాత్రమే కాదు, ఈ హెడ్ ఫోన్స్ లో ఫుల్ వాల్యూమ్ పెట్టి ప్లే చేయడం వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లం కూడా వస్తుంది. అది ఎలాగో చెప్తాను వినండి. మన హెడ్ లోపల కోలియా అనే ఒక చిన్న ఆర్గాన్ ఉంటుంది. దాని లోపల హెయిర్ సెల్స్ ఉంటాయి. అండ్ ఆ కోలియా కూడా ఇయర్ డ్రమ్ కి స్ట్రైట్ గా ఉంటుంది. మీరు పెట్టిన ఆ ఫుల్ వాల్యూమ్ అనేది ఈ ఇయర్ డ్రమ్స్ దాటుకొని ఆ కోలియా దగ్గర ఉన్న హెయిర్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ జరుగుతుంది అండ్ ఇంకా హెయిర్ రీగ్రోత్ అవటం కూడా ఆగిపోతుంది. ఇంకా ఫుల్ వాల్యూమ్ లో వినడం అనేది మీ బ్రెయిన్ కి స్ట్రెస్ ని పెంచుతుంది. దీనివల్ల హెడ్ ఏక్ అండ్ ఇరిటేషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ అనేవి న్యూరల్ కనెక్షన్స్ ద్వారా ట్రావెల్ అవుతాయని. మీరు మీ హెడ్ ఫోన్స్ ని ఇయర్స్ లో పెట్టి ఫుల్ వాల్యూమ్ తో ప్లే చేయడం వల్ల ఈ న్యూరాన్స్ యొక్క పాత్వేస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ హెడ్ ఫోన్స్ ని ఫుల్ వాల్యూమ్ లో పెట్టడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని యూజ్ చేయండి, కానీ ఎక్కువగా యూజ్ చేయకండి. అండ్ లో వాల్యూమ్ లో పెట్టుకొని యూజ్ చేయండి. నెంబర్ 5, కన్స్యూమింగ్ టూ మచ్ నెగిటివ్ న్యూస్. నెగిటివ్ న్యూస్ అనేవి ఇవాళ సొసైటీలో బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఏ రేంజ్ కి వెళ్లిపోయాయంటే డార్క్ కామెడీ మరియు డార్క్ హ్యూమర్ పేరుతో ఒక తండ్రి కూతురుల మధ్య ఉన్న రిలేషన్ ని కూడా సెక్షువలైజ్ చేసే రేంజ్ కి వెళ్లిపోయారు. అలాంటి న్యూస్ విన్నప్పుడు లేదా చూసినప్పుడు మన బ్రెయిన్ లో కూడా కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ క్రియేట్ అవుతాయి. సో వీటి వల్ల డిప్రెషన్ మరియు స్ట్రెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో వీలైనంత వరకు ఈ నెగిటివ్ న్యూస్ కి దూరంగా ఉండండి. ఇవే కాకుండా ఇంకా చాలా మంది సొసైటీలో కావచ్చు లేదా మన రిలేటివ్స్ లో కావచ్చు, మీకు జాబ్ లేదు, పెళ్లి కాలేదు, లేదా మీరు లావుగా ఉన్నారు, లేదా మీరు సన్నగా ఉన్నారు అని బాడీ షేమింగ్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మీరు పర్సనల్ గా తీసుకోకండి, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే మనం ఎలా ఉన్నా కూడా రిలేటివ్స్ అనేవాళ్ళు ఎప్పుడు మన పైన బురద జల్లుతూనే ఉంటారు. మన దగ్గర డబ్బులు లేకపోతే మనం దరిద్రం అంటారు, అదే డబ్బులుంటే మనకు కొవ్వెక్కువైపోయింది అంటారు. సో వీళ్ళతో ఎలా ఉన్నా ప్రాబ్లమే. ఇలాంటి అన్నిటిని మనం పర్సనల్ గా తీసుకుంటే మన ఫిజికల్ హెల్త్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇంకా మీ మెంటల్ హెల్త్ లో భాగంగా మీ ఇమ్యూనిటీ పవర్ కూడా వీక్ గా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇమ్యూన్ పవర్ మాత్రమే. అందుకే మీరు వీటన్నిటికీ పక్కన పెట్టి హ్యాపీగా ఉంటూ మీరు నమ్మిన పనిని, మీకు నచ్చిన పనిని చేయండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.